అన్న అమ్మ తోడు చెప్తున్నా, నా అమ్మ తోడు నేను నిజంగా చెప్తున్నా. ఈ సినిమా మాత్రం 9 గ్రంథాలు ఉంటుంది. స్టార్టింగ్ లో మన ప్రభాస్ అన్న వస్తాడు, 2 నిమిషాల స్టోరీ చెప్పిపోతాడు. 2 నిమిషాల స్టోరీ. తేజ సజ్జన్న ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నా, సినిమాకు మించి యాక్టింగ్ చేస్తున్నాడు. మిరాయి అంటే ఏమనుకుంటారు మీరు? పేరు అనుకుంటారా? పేరు కాదు, ఒక కట్టే. ఆ మిరాయి కట్టని పట్టుకుంటే తేజ సజ్జన్నకు ఒక బలం వస్తుంది కదా, మన బలం. ఒక్కొక్కరిని కొడితే ఒక్కొక్కడిగా ఏం కొడతాడు. బీజిఎమ్స్ మాత్రం ఏం తాగి కొట్టినావు. బీజిఎమ్స్ ఫైటింగ్లు. అరే మంచు విశ్వన్న మీ తమ్ముడు చూసి యాక్టింగ్ నట్టుకో. నేను ముఖ్యంగా చెప్తున్నా, భక్తి కన్నప్ప సినిమా తీసినావు. ఏం తీసినావు? నేను నిజంగా చెప్తున్నా, హరిహర విజువల్స్ అదే హరిహర వీరమల్లు సినిమా కింద బాగానే ఉంది. నేను చెప్తున్నా విజువల్స్, అదేవిధంగా విఎఫ్ఎక్స్ ఉంటుంది కదా, హరిహర వీరమల్లు సినిమా ఆ విఎఫ్ఎక్స్ చేసినావు కదా, తక్కువ బడ్జెట్ మంచి సినిమా. విఎఫ్ఎక్స్ అదేవిధంగా బీజిఎమ్స్ మ్యూజిక్ ఎలా తీయాలంటే మన మిరాయి సినిమా చూసి నేర్చుకోవాలని చెప్తున్నా. మంచు మనోజ్ అన్న అమ్మ తోడు ఏమన్నా తీస్తున్నావు నా యాక్టింగ్. కాబోయే పెద్ద హీరో నేను నిజం చెప్తున్నా. కాబోయే పెద్ద హీరో పవన్ కళ్యాణ్ తర్వాత మంచు మనోజ్ అన్న హీరోగా 100% ఆయన తెలుగు ఇండస్ట్రీలో మించవాడలేరు అని చెప్తున్నా. ఏమన్నా యాక్టింగ్ చెప్తున్నా. మంచు విశ్వనా నువ్వు నీ తమ్ము చూసి నేర్చుకోని నేను చెప్తున్నా. యాక్టింగ్ నేను ఒకటే చెప్తున్నా, మీ తమ్ము చూసి నేర్చుకోండి. భక్తి కన్నప్ప సినిమా తీసినావు. నేను చెప్తున్నా, భక్తి కన్నప్ప సినిమా తీసినావు. నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. తేజ సజ్జా గారు ఆయన స్క్రిప్ట్ ఎంచుకోవడం విధానం చూస్తూ ఉంటే వేరే లెవెల్లో ఉంది. ఇలాంటి స్టోరీలు తీసుకుంటూ పోతే టాప్ ప్యాన్ ఇండియా స్టార్స్ అందరి లిస్టులో చేరిపోతారని నేను అనుకుంటున్నాను. ప్రభాస్ గారి తర్వాత మన టాలీవుడ్ నుండి తేజ సజ్జా గారు ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి 2-3 పడితే ఆయన స్క్రిప్ట్ వేరే ఉంది. మన బ్లాక్ స్క్వాడ్ మనోజ్ గారి గురించి చెప్పాలంటే వేరే లెవెల్. ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి అన్నట్లు ఉంది. ఈగ వాళ్ళ మనోజ్ ఫ్యాన్స్ మీద బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేలా మనోజ్ ఉన్నాడు. లోపలైతే వేరే లెవెల్లో ఉంది యాక్టింగ్. ఇందులో శ్రేయ గారి యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసింది మేడం గారు. ఆమె కూడా ఇందులో మెయిన్ రోల్ పోషించింది. ఆమె ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్ ఈ మూవీలో అందాలతో ఆడబోచింది మన రితికా నాయక్ అన్నట్టు వేరే లెవెల్లో యాక్టింగ్ చేసింది. హీరోయిన్ కూడా సూపర్ ఉన్నాయి. మన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ కూడా ప్యాన్ ఇండియా గుర్తింపుంది. ఆయన కూడా యాక్టింగ్ వేరే లెవెల్. జగత్ బాబు గారి యాక్టింగ్ వేరే విధంగా ఉంది. వేరే తప్పకుండా అందరూ చూడాలి. ఇది పురాణాల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ అనమాట. హనుమాన్ తర్వాత ఇంత మంచి మూవీ తీస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని మీద ఎప్పుడో వస్తుంది, కానీ వేరే లెవెల్లో తీశాడు మన తేజ సజ్జా. సో